స్త్రీకి తన ఇల్లు అనగానే ఎవరిల్లు తెలుసా? అత్తవారిల్లు. తన ఇల్లు అనగానే అక్కడున్న మామయ్య కాదు, ఇక ఈ తండ్రి లేడు కనుక అక్కడ ఒక తండ్రిని ఇచ్చాడు. ఆ మామయ్య నీకేమవుతాడు? తండ్రి. అక్కడున్న అత్తమ్మ నీకు అత్త కాదు, తల్లి, అన్న, తమ్ముడు, చెల్లి. ఇక్కడున్న బంధాలన్నీ నువ్వు అక్కడ ఆళ్ళలో చూసుకోవాలి. స్త్రీకి తన ఇల్లు అనగానే అత్తవారి ఇల్లు, అత్తమామలు తన వాళ్ళు, తన ఇల్లు అది. తన ఇంటి వారి కోసం భోజనం వండడానికి ఎప్పుడు లేవాలట? ఒకే ఒక మాట అడుగుతానండి, ఇప్పుడు పెళ్ళైన ఏ స్త్రీ అయినా ఉన్న వాళ్ళందరికీ నేనే భోజనం వండేస్తానండి అంటదా? 2వ నెలకి గది చూడండి వేరే గది అంటదా? మీరు చెప్పండి. అత్తను ప్రేమించే స్త్రీలు, మామను ప్రేమించే స్త్రీలు, వాళ్ళ కుటుంబం నా కుటుంబం భావించే స్త్రీలు ఎంతమంది ఉన్నారు? తన ఇల్లు అనగానే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అత్తవారి ఇల్లు గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. వాళ్ళందరి కొరకు భోజనం సిద్ధం చేస్తుందట, నా ఇల్లు అనుకుంటదట, నా కుటుంబం అనుకుంటదట. మీకు తెలుసో లేదనండి, ఇలా భావించిన స్త్రీ గురించి అత్తమామలు మాట్లాడే మాటలు అన్ని కాదు. నాకు తెలిసిన ఒక కుటుంబంలోనండి కోడలు డాడీ అని పిలుస్తుంది వాళ్ళ మామయ్యని, అమ్మ అని పిలుస్తుంది అత్తగారిని. అసలు ఆవిడని చూసి మురిసిపోతారండి వాళ్ళు. మా ఇంటికి కోడలు రాలేదండి, ఎవరొచ్చారు? కూతురు వచ్చిందండి. ఏమి మాట, ఎంత హ్యాపీ అండి. ఇలాంటి మనస్తత్వాలు ఈ రోజు స్త్రీలో ఉన్నాయంటారా? మీరు చెప్పండి, ఓపెన్ గా మాట్లాడుకుందాం. వాక్యం చెప్తుంది కదా, ఈ మనస్తత్వం నేడున్న సమాజంలో ఉన్న స్త్రీలో ఉందా? ఉంటే ఆ స్త్రీ ఖచ్చితంగా ఏమైపోతుంది తెలుసా? కొనియాడబడుతుంది.